అమరావతిలో పెద్ద పెద్ద చెట్లుంటాయి. ఎందుకంటే సుదీర్ఘకాలం పల్లె ప్రాంతాలంటే. ఇప్పుడు వాటిని కొట్టేస్తే పెద్ద చర్చ నడుస్తది. కాబట్టి వాటిని కొట్టేయకుండా అవతలకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారట. తాజాగా ఈనాడు రాసుకొచ్చింది. రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణం వంటి మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్టులకి అడ్డుగా ఉన్న చెట్లను కొట్టేయకుండా వాటిని శాస్త్రీయ పద్ధతిలో భారీ నర్సరీ సిద్ధం చేశారు. అనంతరం అనంతవరం దగ్గర 5 ఎకరాల్లో 4000 చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్లోకేటెడ్ ట్రీ నర్సరీ సిద్ధమైంది. వీటిని రాజధానిలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బఫర్ జోన్లో నాటబోతున్నారు. రాజధానిలో ఒక్క చెట్టును కూడా నరకకూడదన్న లక్ష్యంతో అమరావతి అభివృద్ధి సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. బెంగళూరు విమానాశ్రయ నిర్మాణం వంటి ప్రాజెక్టులో ఇలా చెట్లను ట్రాన్స్లోకేట్ చేసి మరో చోట నాటిన అమరావతిలో మాదిరిగా విస్తృత స్థాయిలో చేయలేదని ఏడీసీ ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. ట్రీ నర్సరీకి తరలించిన వాటిలో ఎక్కువ శాతం 10 నుంచి 10 ఏళ్ల వయసు ఉన్నవి. రాజధాని పనులు మొదలైన కొత్తలో అనంతవరం వద్ద పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక వాటికి ఇరువైపుల పార్కుల్లో నాటేందుకు ఆ నర్సరీలో వేల సంఖ్యలో మొక్కలు పెంచారు. వైకాపా ప్రభుత్వం రాజధాని పనులు నిలిపేయడంతో నర్సరీని గాలికి వదిలేశారు. అక్కడ మొక్కలు ఎదిగి చెట్లు అయ్యాయి. ఈ నర్సరీ మీదుగా ఇప్పుడు ప్రధాన రహదారి నిర్మిస్తుండటంతో అక్కడ ఉన్న చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి. దీంతో ఏడీసీ అధికారి ట్రాన్స్లోకేటెడ్ ట్రీ నర్సరీ ఆలోచన చేసి అక్కడ 2000 చెట్ల అనంతవరంలోనే వేరే చోటకు తరలించారు. మల్కాపురం నుంచి మరో 1000 రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న వాటిని మరికొన్నింటిని తీసుకొచ్చారు. ఇలా 4 నెలల వ్యవధిలో 4000 చెట్లను ఈ నర్సరీకి చేర్చారు. తరలించాలనుకున్న చెట్ల కొమ్మల్ని మొదట తొలగిస్తున్నారు. దీంతో దాని బరువు తగ్గుతుంది. కొమ్మలకు రసాయనాలు పూస్తున్నారు. తర్వాత చెట్లు చుట్టూ కందవి వేర్లను కత్తిరిస్తున్నారు. కొంత స్థిరపడ్డాక తల్లివేరు కత్తిరించి వేళ్ల చుట్టూ పట్టా కట్టి ట్రీ నర్సరీకి పంపిస్తున్నారు. అక్కడ పెద్ద సంచుల్లో మట్టి ఎరువు నింపి చెట్టును దానిలో ఉంచి సంరక్షిస్తున్నారు. నర్సరీకి తరలించిన వాటిలో రావి, మర్రి, ఉసిరి, మారేడు, బోహివియా, లెగాస్టోమియా వంటి జాతులు ఉన్నాయి. ట్రాన్స్లోకేట్ చేసిన చెట్లలో 85 నుంచి 90% బతుకుతున్నాయని ఏడీసీ ఉద్యాన విభాగం జాయింట్ డైరెక్టర్ ధర్మజ చెప్పారు. 10 ఏళ్ల వయసు ఉన్న వాటిని కొన్ని నాటాలంటే ఒక్కోదానికి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుందని, తమకు ఒక్కో చెట్టు ట్రాన్స్లోకేషన్కి 6 నుంచి 7 వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. వీటన్ని డిసెంబర్ లోపు నాటబోతున్నట్టు చెప్పారు.